శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 53వ అధ్యాయం శ్లోక పఠనాన్ని ప్రారంభించుకుందాం. ఈ అధ్యాయంలో వ్యాసుల వారు రుక్మిణీ హరణం అనేటువంటి ముఖ్య అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. రుక్మిణీదేవి చేత పంపించబడినటువంటి వార్తాహరుడు ఆమె రుక్మిణీదేవి యొక్క గురువు గారు, బ్రాహ్మణ ప్రముఖుడు, అగ్నిజ్యోతనుడు అనేటువంటి నామధేయుడు. ఆయన శ్రీకృష్ణుడితో పాటుగా రథంలో విదర్భకి రావటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏమన్నా అంతఃపురంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుని రాకకై, అలాగే గురువు గారి యొక్క రాకకై చింతిస్తూ ఎదురు చూస్తూ ఉన్న సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు నగరంలో ప్రవేశించడము, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దర్శన భాగ్యంతో పౌరులందరూ కూడా రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్ముల యొక్క అద్భుతమైనటువంటి ఆ జంటని వేనోళ్ల ప్రశంసించి పొగిడి ఈడు జోడు వారిద్దరి యొక్క ఈడు జోడుని తలుచుకుంటూ సంతోషిస్తూ ఆనందించారు. అయితే ఆ సందర్భంలోనే అక్కడ పరమాత్ముడు వచ్చాడమ్మా అని చెప్పి అగ్నిజ్యోతనుడు రుక్మిణీదేవికి తెలియజేయడం జరిగింది. ఆ ఆనందంలో రుక్మిణీదేవి గౌరీ పూజ కోసం వెళ్ళటము, ఆ ఆలయంలో అమ్మవారిని స్తోత్రం చేసుకోవటము, ఆ వస్తున్న సందర్భంలో రుక్మిణీదేవి యొక్క అందచందాలు, లావణ్యము మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా వ్యాసులు వారు ప్రస్తుతించారు. చిట్ట చివరి శ్లోకాలలో రుక్మిణీదేవి యొక్క చేయి పట్టుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు తన రథంలోకి ఆమెను ఎక్కించుకుని అక్కడి నుంచి అందరూ శత్రురాజులందరూ చూస్తూ ఉండగానే అక్కడి నుంచి బయలుదేరటం అనేటువంటిది జరిగింది. ఈ అంశాలన్నీ కూడా ఈ 53వ అధ్యాయంలో ప్రస్తావించారు వ్యాసులు వారు. ఇవన్నీ కూడా మనం పూర్వం చెప్పుకున్నటువంటివి. నేడు శ్లోకాలు ఏ విధంగా చదవాలి, ఆ చదివే క్రమము, విధానము, ఎక్కడ ఆపాలి, ఎక్కడ విరామం ఇవ్వాలి, ఇవ్వకూడదు, ఎక్కడ సంధి చేయాలి, చేయకూడదు మొదలైనటువంటివన్నీ కూడా మనం అవసరాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం. వాటిని తప్పకుండా గ్రహించగలరు. ముందుగా ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. ఒక్కొక్కరు 10 శ్లోకాల చొప్పున చదవచ్చు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. కామేశ్వరి గారు వచ్చారమ్మా? వచ్చానండి. ప్రారంభం. నమస్కారం గురుగారు. నీలమూర్తి గారు ప్రారంభించారు. 53వ అధ్యాయము రుక్మిణీ హరణము. శ్రీ శుక ఉవాచ. వైదర్భ్యాసతు సందేశం నిశమ్య యదునందనః ప్రగృహ్య పాణినా పాణిం ప్రహసన్నిదమబ్రవీత్. శ్రీ భగవాన్ ఉవాచ. తదాహమపి తచ్చిత్తో నిద్రాం చ నలభే నిశి వేదాహం రుక్మిణా ద్వేషాన్ మమోద్వాహో నివారితః. తామానయిష్య ఉన్మధ్య రాజన్యాపసదాన్ మృధే మత్పర్రాం అనవధ్యాంగీం ఏదసోగ్నిశిఖామివ. శ్రీశుక ఉవాచ. ఉద్వాహర్క్షం చ విజ్ఞాయ రుక్మిణ్యా మధుసూదనః రథ సంయుజ్యతాం ఆశు దారుకేత్యాకసారథిం. స చ స్వై సైభ్య సుగ్రీవ మేఘపుష్పబలాహకైః యుక్తం రథముపానీయ తస్థా ప్రాంజలిరగ్రతః. తస్థౌ ప్రాంజలిరగ్రతః. మరొకసారి చదవండి ఈ శ్లోకం. స చ స్వై సైభ్య సుగ్రీవ మేఘపుష్పబలాహకైః యుక్తం రథముపానీయ తస్థౌ ప్రాంజలిరగ్రతః.
आरुह्य स्यन्दनं सौरिः द्विजमारोप्य तूर्णगैः आनर्तादेकरात्रेण विदर्भानगमद्धयैः राजसः कुण्डिनः पतिः पुत्रस्नेहवशं गतः शिशुपालाय स्वां कन्यां दास्यन् कर्मण्यकारयत् पुरं सम्पृष्टसंसिक्त मार्गरज्या चतुष्पथं चित्रध्वजपताकाभिः तोरणैः समलङ्कृतं सग्रन्थमाल्यभरणैः विरजोऽम्बरभूषितैः जुष्टं स्त्रीपुरुषैः श्रीमद् गृहैर्रघुरुदूपितैः पितॄन् देवान् समभ्यश्च विप्रांश्च विधिवन् नृप भोजयित्वा यथा न्यायं वाचयामास मङ्गलम्। नमस्कार। నమస్కారం. मातां सुरतीं कन्यां कृतकौतुकमङ्गलाम् अहतां सुखयुग्मेन भूषितां भूषणोत्तमैः चक्रुः सामर्ग्यजुर्मन्त्रैः वद्भारक्षां द्विजोत्तमाः पुरोहितोद्धर्वविद्वै जुहावग्रहशान्तये हिरण्यरूप्यवासांसि तिलांशगुडमिश्रितान् प्रादाधेनुश्च विप्रेभ्यो राजा विधिविदाम्बरः एवं चेदिपति राजा दमघोषसुताय वै कारयामास मन्त्रज्ञैः सर्वमभ्युदयोचितं मदच्युद्भिर्गजानीकैः सन्दन्यैर्हिममालिभिः पच्यस्वसङ्कुलैः सैन्यैः परीतः कुण्डिनं ययो तं वै विदर्भाधिपतिः समभेत्याभिपूज्य च निवेशयामास मुदा कल्पितान्यनिवेशने तत्र साल्वो जरासन्धो दन्तभक्तो विधूरदः अजग्मुश्चैद्यपक्षीयाः पौण्ड्रकाज्याः सहस्रशः कृष्णरामद्विषो यत्ताः कन्यां चैद्याय साधितुं यज्ञागच्छ हरेत् कृष्णो रामादेर्यद्धुभिर्वृतः योत्स्यामः संहतास्थेन इति निश्चितमानसाः अजग्मुर्भूभुजः అది सर्वे అక్షరం బహుశా అక్కడ చిన్న అక్షరాలతో ఉందేమో అండి. ఆ జగ్ముహు 17వ శ్లోకంలో 19వ శ్లోకంలో 2 చోట్ల ఆ జగ్ముహు. ఆజగ్ముర్భూభుజ సర్వే సమగ్రబల వాహనాః ఆనే ఉందండి. నేను చదవడం తప్పు చదివాను, సారీ సార్. సుత్వై తద్భగవాన్ రామో విపక్షీయనుపోజమం కృష్టం చైకం గతం హర్తుం కన్యాం కలహ శంకితః. సాయిరామ. వాసంతి గారు ఉన్నారమ్మా? నమస్కారం అండి. ఉన్నా. చదవండి. బలే నమహతా సార్థం భ్రాతృస్నేహ పరిప్లుతః త్వరిత కుండినం ప్రాగాత్ గజాస్వరధ పత్తిభిః. రైటేనా అండి? రైటేనా అండి? కరెక్టే అమ్మా. భీష్మ కన్యావరారోహ కాంక్షం త్యాగమనం హరేః ప్రత్యాపత్తిం అపశ్యంతి ద్విజశ్చాచింతయత్తదా అహో త్రియామాంతరిత ఉద్వాహో మేల్ప రాధసః నాగచ్చరవిందాక్షో నాహం వేత్మత్య కారణం స్వపి నావర్తతే జాపి మత్సందేశ హరో ద్విజః అపి మయ్యనవజ్జాత్మా దృష్ట్వా కించిజ్జుగుప్సితం మత్పాణిగ్రహణే నూనం
नायाति कुचोच्यमः दुर्भगायानमेता धाता नानुकूलो महेश्वरः देवी वा विमुखा गौरी रुद्राणी गिरिजा सती एवं चिन्तयति बाला गोविन्दकृत मानसा यमीलयत कालज्ञा नेत्रे चाश्रुकलाकुले एवं बद्ध्वाः प्रतीक्षन्त्याः गोविन्दागमनं कृपा वामभूरुर्भुजो नेत्रम् अस्फुरन् प्रियभाषिणः अध कृष्णविनिर्दिष्टः स एव द्विजसत्तमः अन्तःपुरचरीं देवीं राजपुत्रीं ददर्शः सा तं प्रविष्टवदनम् अव्यग्रात्मगतिं सती आलक्ष्य लक्षणाभिज्ञा समपृच्छच्युचिस्मिता तस्य आवेदयत् प्राप्तं शशंस यदुनन्दनम् उक्तं च सत्यवचनम् आत्मोपनयनं व्रती तमागतं समाज्ञाय वैदर्भिहृष्ट मानसा न पश्यन्ति ब्राह्मणाय प्रियमन्यन्न नामसा చాలు प्राप्तौ చాలు जय गुरु జై గురు సాయిరామ్. సుబ్బారావు గారు, ముకుందమాల గారు, మీరు ప్రారంభించండి సార్. తమాగతం సమాజ్ఞాయ వైదర్భీ హృష్టమానసా న పశ్యంతి బ్రాహ్మణాయ ప్రియమన్యన్న నామసా ప్రాప్తో శ్రుత్వా స్వధితుః ఉద్వాహ ప్రేక్షణోత్సుకౌ అభ్యాయాత్యూర్య ఘోషేణ రామకృష్ణౌ సమర్హణైః మధుపర్కముపానీయ వాసాంసి విరజాంసి సహ ఉపాయనాన్యాభీష్టాని విధివత్ సమపూజయత్ తయోర్నివేశనం శ్రీమద్ ఉపాకల్ప్య మహామతిః ససైన్యయోః సానుగయోః ఆతిథ్యం విదధే యథా ఏవం రాజ్ఞా సమేతానాం యథా వీర్యం యథా వయః యథా బలం యథా విత్తం సర్వైః కామైః సమర్హయత్ కృష్ణమాగతమాకర్ణ్య విదర్భపురవాసినః ఆగత్య నేత్రాంజలిభిః పపుస్తున్ముఖ పంకజం అస్వైవ భార్యా భవితుం రుక్మిణ్యః హతి నాపరా అసావప్యనవద్యాత్మా భైష్మ్యా సముచిత పతిః కించిత్ సుచరితం యన్నస్తేన తుష్టిస్త్రీలోకకృత్ గృహ్ణాతు వైదర్భ్యాః పాణిమచ్యుతాః ఏవం ప్రేమ కళాబద్ధా వదంతి స్మ పురౌకసః కన్యా చాంతఃపురాగ్రాద్ భటైర్గుప్తాంబికాలయం పద్భ్యాం వినర్యయౌ ద్రష్టుం భవాన్యాః పాదపల్లవం సాచానుధ్యాయతి సమ్యక్ ముకుంద చరణాంబుజం. బాగుందండి. యత వాంగ్మాతృభిః సార్థం సఖీభిః పరివారితా గుప్తా రాజభటైః శూరైః సన్నద్ధైరుద్యతాయుధైః మృదంగ శంఖ పణవాః తూర్యభేయశ్చ జఘ్నిరే నానోపహార బలిభిః వారముఖ్యాः సహస్రశః స్రగ్గంధవస్త్రాభరణః ద్విజపత్న్యః స్వలంకృతాః. ఇక్కడ భరణైః అని పెట్టి తీసుకోండి అమ్మా. భరణైః ద్విజపత్న్యః అంతే కదండి. అంతేనండి. స్రగ్గంధవస్త్రాభరణః భరణైః స్రగ్గంధవస్త్రాభరణైః ద్విజపత్న్యః స్వలంకృతాః గాయంతశ్చ స్తువంతశ్చ గాయకా వాద్యవాదకాః పరివార్యవధూం జగ్ముః సూతమాగతవందినః ఆసాద్య దేవీ సదనం ధౌతపాదకరాంబుజా ఉపస్పృశ్య శుచిః శాంతా ప్రవివేశాంబికాంతికం
అక్కడ నెట్ ప్రాబ్లం వచ్చినట్టుంది. సుబ్బారావు గారు మీరు చదివేయండి, అక్కడ మేడం గారు చదివేది వినిపించట్లేదు. తాం వై ప్రవయసో బాలాం విధిఘ్నా విప్రయోషితః భవానీం వదయాంచక్రుర్ భవపత్నీం భవాన్వితాం నమస్యే త్వాంబికే భీక్ష్ణం స్వసంతానయితాం శివాం భూయాత్ భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతాం అద్భిర్గంధాక్షతైర్ధూపైః వాసశృంగమాల్యభూషణైః నానోపహారబలిభిः ప్రదీపావలిభిः పృథక్ విప్రస్త్రియః పతిమతి తథాతై సమపూజయేత్ లవణాపూపతాంబూల కంఠసూత్రఫలేక్షుభిः తస్యై స్త్రియస్తా ప్రదదుః శేషాం యుయుజురాశిషः తాభ్యో దేవ్యై నమశ్చక్రే శేషాంచ జగృహే వధూః మునిం వ్రతమథ త్యక్త్వా నిశ్చక్రామాంబికా గృహాత్ ప్రగృహ్య పాణినా భృత్యాం రత్నముద్రోపశోభినా. బాగుంది. ఏఎస్ఆర్ మూర్తి గారు, తర్వాత నారాయణరావు గారు. ఓకే, చదువుతాను. తాం దేవమాయామివ వీరమోహినీం సుమధ్యమాం కుండలమండితాననాం శ్యామాం నితంబ అర్పితరత్నమేఖలాం వ్యంజత్సనీం కుంతలశంకిత ఈక్షణాం శుచిస్మితాం బింబఫలాదరుద్యుతి సోనాయమానద్విజకుందకుడ్మలాం పదాచలంతీం కలహంసగామినీం సింజత్కళానూపురధామశోభినా విలోక్య వీరా ముముహుః సమాగతాః యశస్వినః తత్కృతహృత్తుశయార్జితాః యాం వీక్షతే నృపతయః తదుహారహాస వ్రీడ అవలోక హృతకేశత ఉజ్జిత అస్త్రాః పేతుః క్షితౌ గజరథాస్త్వగతాః విమూఢాః యాత్రాచ్చలేన హరయే అర్పయతీం స్వశోభాం సాయేవం శనైః చలయతి చలపద్మకోశౌ ప్రాప్తిం తదా భగవతః ప్రసమీక్షమాణా ఉత్సార్య వామకరజైః అలకాన్ ఉపాంగైః ప్రాప్తాన్ హ్రియా ఐక్షత నృపాన్ దదృశే అచ్యుతం సా తాం రాజకన్యాం రథం ఆరురుక్షతీం జహార కృష్ణోద్విషతాం సమీక్షతాం రథం సమారోప్య సుపర్ణలక్షణం రాజన్యచక్రం పరిభూయ మాధవః తతో యయౌ రామపురోగమైశ్చనైః శృగాలమధ్యాత్ ఇవ భాగహృత్హరిః తం మానినః స్వాభిభవం యశక్షయం పరే జరాసంధముఖా న సేహిరే అహోధికస్మాన్యస ఆత్మధన్వనాం గోపైః హృతం కేసరినాం మృగైః ఇవ. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే రుక్మిణీహరణం నామ 53తమోऽధ్యాయः సమాప్తः. నమస్కారం. నారాయణరావు గారు మీరు చదువుతారండి. చదువుతాను. తర్వాత మీ తర్వాత రంగనాథ శర్మ గారు చదువుతారు. శ్రీశుక ఉవాచ వైదర్భ్యాసతు సందేశం నిశమ్య యదునందనః ప్రగృహ్య పాణినా పాణిం ప్రహసన్నిదమబ్రవీత్. శ్రీభగవానువాచ తథాహమపి తచ్చిత్తో నిద్రాం చ న లభే నిశి వేదాహం రుక్మిణా ద్వేషాం మమోద్వాహో నివారితః. తామానైష్య ఉన్మథ్య రాజన్యా సదానృధే మత్పరామద్యాంగి మేధసోగ్నిశిఖామివ.
श्रीशुक उवाच उद्वाहर्क्ष्यं स विज्ञाय रुक्मिण्या मधुसूदनः रथसंयुज्यतामाशु दारुकेत्याह सारथिम् स चाश्वैषैभ्यसुग्रीव मेघपुष्पबलाहकैः युक्तं रथमुपानीय तस्थौ प्राञ्जलिरग्रतः आरुह्य स्यन्दनं शौरिः द्विजमारोप्य तूर्णगैः आनर्तादेकरात्रेण विदर्भनगमद्दयैः राजा सकुण्डिनपतिः पुत्रस्नेहवशं गतः शिशुपालाय स्वां कन्यां दास्यन् कर्माण्यकारयत् पुरं संसिक्त मार्गरथ्या च दुष्पथम् चित्रध्वजपताकाभिः तोरणैः समलङ्कृतम् स्रग्गन्धमाल्याभरणैः विरजोऽम्बरभूषितैः जुष्टं स्त्रीपुरुषैः श्रीमद् गुरुधूपितैः पितॄन् देवान् समभ्यच्य विप्रांश्च विधिवन्नृप भोजयित्वा यथा न्यायं वाचयामास మంగళం. జై గురు. శర్మ గారు మీరు చదవండి సార్. థ్యాంక్ యూ గురుగారు. మీరు చదివితే మీ తర్వాత వనజ గారు చదువుతారు. సుస్నాతాం సుదతీం కన్యాం కృతకౌతుకమంగళాం అహతాం శుకయుగ్మేన భూషితాం భూషణోత్తమైః చక్రుస్సామర్యజుర్మంత్రైర్వధ్వా రక్షాన్ ద్విజోత్తమాః పురోహితో విద్వై జుహావగ్రహశాంతయే హిరణ్యరూప్యవాసాంసి తిలాంశ్చ గుడమిశ్రితాన్ ప్రాదాద్ధేనూశ్చ విప్రేభ్యో రాజా విధివిధాంబరః ఏవం చేదీపతి రాజా దమఘోషసుతాయ వై కారయామాస మంత్రజ్ఞై సర్వమభ్యుదయోచితం మదచ్యుద్భిర్గజానీకైః స్యందనైర్హేమమాలిభిः పత్యశ్వసంకులైः సైన్యైः పరీతః కుండినం యయౌ తం వై విదర్భాధిపతిः సమభ్యేత్యాభిపూజ్య చ నివేశయామాస ముదా కల్పితాన్యనివేశనే తత్ర శాల్వో జరాసంధో దంతవక్త్రో విదూరథః ఆజగ్ముశ్చైద్యపక్షీయాः పౌండ్రకాద్యాः సహస్రశः కృష్ణరామద్విషో యత్తాः కన్యాం చైద్యాయ సాధితుం యధ్యాగత్యా హరేత్ కృష్ణో రామాద్యైర్యదుభిర్వృతః యోత్స్యామ సంహతాస్తేన ఇతి నిశ్చితమానసాః ఆజగ్ముర్భూభుజः సర్వే సమగ్రబలవాహనాః శ్రుత్వైతద్భగవాన్ రామో విపక్షీయనృపోద్యమం కృష్ణం చైకం గతం హర్తుం కన్యాం కలహశంకితః. బాగుంది. వనజ గారు మీరు చదవండి. మీ తర్వాత పి లక్ష్మి గారు చదువుతారు. హరే కృష్ణ గురు గారు. హరే కృష్ణ. బలేన మహతా సార్ధం భ్రాతృస్నేహ పరిప్లుతః త్వరితః కుండినం ప్రాగాద్ గజాశ్వరథపత్తిభిః భీష్మకన్యావరారోహో కాంక్ష్యం త్యాగమనం హరేః ప్రత్యాపత్యం అపశ్యంతి ద్విజస్య చింతయత్తదా అహోత్రియా మాంతరిత ఉద్వాహో
ఉద్వాహో మేల్పరాధసః నాగచ్చత్యరవిందాక్షో నాహం వేద్మ్యుత్ర కారణం సోపి నావర్తతే ద్యాపి మత్సందేశహరో ద్విజః అపిమయ్యనవాధ్యాత్మ దృష్ట్వా కించిత్ జుగుప్సితం మత్పాణిగ్రహణే నూనం నాయతి హి కృతోద్యమః దుర్భాగాయ న మే ధాత నానుకూలో మహేశ్వరః దేవీ వా విముఖా దుర్భగాయ న మే ధాత నానుకూలో మహేశ్వరః. మరొకసారి చూడండి. దుర్భగాయ న మే ధాత దుర్భాగాయ న మే ధాత నానుకూలో మహేశ్వరః. నా అనే అక్షరానికి దీర్ఘం తీస్తున్నారు. దీర్ఘం లేకుండా న మేధాత అలా. దుర్భగాయ న మేధాత దుర్భగాయ న మే ధాత నానుకూలో మహేశ్వరః. దేవీ వా విముఖా గౌరీ రుద్రాణి గిరిజా సతీ ఏవం చింతయతి బాలా గోవింద హృతమానస న్యమీలయత కాలాగ్న నేత్రే చ శుకలాకులే ఏవం వధ్య ప్రతిక్ష్యంతాః గోవింద గమనం నృప వామ ఊరుర్భుజో నేత్రమాస్ఫురన్ ప్రియభాషిణః అథ కృష్ణ వినిర్దిష్టః స ఏవ ద్విజసత్తమః అంతఃపురచరీం దేవీం రాజపుత్రీం దదర్శః సాం తం ప్రహృష్ట వదనా మవ్యగ్రాత్మగతిం సతి ఆలక్ష్య లక్షణాభిజ్ఞ సమపృచ్ఛ చుచిస్మిత తస్య ఆవేదయాత్ ప్రాప్తం శశంస యదునందనం ఉక్తం చ సత్యవచనామాత్మోపయనం ప్రతి తమాగతం సమాజ్ఞాయ వైదర్భి. మర్చిపోయా గురుగారు. హరే కృష్ణ గురుగారు. సంతోషం. పి లక్ష్మి గారు మీరు చదవండి అమ్మా. మీ తర్వాత ఆదిలక్ష్మి గారు చదువుతారు. ఓకే. జయ గురుదత్త అండి. సమాగతం సమాజ్ఞాయ వైదర్భి హృష్టమానస న పశ్యంతి బ్రాహ్మణాయ ప్రియమన్యనామస ప్రాప్తో శ్రుత్వా స్వదుహితుః ఉద్వాహ ప్రేక్షణోత్సుకౌ అభ్యయాత్తూర్యఘోషేణ రామకృష్ణం సమర్హణైః మధుపర్కముపానీయ వాసాంసి విరజాంసి సహ ఉపాయనాన్యభీష్టాని విధివత్ సమపూజయత్ తయో నివేశనం శ్రీమద్ ఉపకల్ప్య మహామతిః ససైన్యయో సానుగయోః ఆతిథ్యం విదధే యథా ఏవం రాజ్యాం సమేతానాం యథా వీర్యం యథా వయః యథా బలం యథా విత్తం సర్వైః సమర్హయత్. కృష్ణమాగతమాకర్ణ్య విదర్భపురవాసినః ఆగత్య నేత్రాంజలిభిః పపుస్తన్ ముఖ పంకజం అస్త్వైవ భార్యా భవితుం రుక్మిణ్యర్హతి నాపరా అసావప్యనద్వద్యాత్మా భైష్మ్యా సముచితస్పతిః కించిత్ సుచరితం యన్నస్తేన తుష్టస్త్రిలోకకృత్ అనుగృహ్ణాతు వైదర్భ్యాస్పానిమచ్యుతః ఏవం ప్రేమ కళాబద్ధా వదంతి స్మ పురౌకసః కన్యా చాంతఃపురాత్ ప్రాగాద్ భటైర్గుప్తాంబికాలయం పద్భ్యాం వినిర్యయౌ ద్రష్టుం భవాన్యాః పాదపల్లవం
సా చానుధ్యాయతి సమ్యక్ ముకుంద చరణాంబుజం. ఆదిలక్ష్మి గారు మీరు చదవండి అమ్మా. నమస్కారం గురుగారు. యత వాంగ్మాతృభిः సార్ధం సఖీభిः పరివారిత గుప్తా రాజభటైః సన్నద్ధైరుద్యతాయుధైః మృదంగ శంఖ పణవా స్తూర్యభేర్యశ్చ జజ్ఞిరే నానోపహార బలిభిర్వారముఖ్యా సహస్రశః స్రగ్గంధవస్త్రాభరణ్యైః విజపత్న్యస్వలంకృతాః గాయంతశ్చ స్తువन्तశ్చ గాయకా వాద్యవాదకాః పరివార్య వధూం జగ్ముః సూతమాగధవందినః ఆసాద్య దేవీ సదనం ధౌతపాదకరాంబుజౌ ఉపస్పృశ్య శుచిः శాంత పరివివేశాంబికాంతికం తాం వై ప్రవయసో బాలాం విధిజ్ఞా విప్రయోషితః భవానీం వందయాం చక్రుః భవపత్నీం భవాన్వితాం నమస్యే త్వాంబికే భీష్ణం స్వసంతానయుతాం శివాం భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతాం మద్భిర్గంధాక్షతైర్ధూపైః వాసస్రగ్మాల్యభూషణైః నానోపహార బలిభిః ప్రదీపావళిభిः పృథక్ విప్రస్త్రియః పతిమతీః తథా తైః సమపూజయత్ లవణాపూపతాంబూలకంఠసూత్రఫలేక్షుభిः తస్యైః స్త్రియస్తాః ప్రదదుః శేషాం యుయుజురాశిషः తాభ్యో దేవ్యై నమశ్చక్రే శేషాం చ జగృహే వధూః మునివ్రతమథత్యక్త్వా నిశ్చక్రామాంబికా గృహాత్ ప్రగృహ్య పాణినా భృత్యాం రత్నముద్రోపశోభినా. ధన్యవాదాలు. బాగుంది. ఇంకో కామేశ్వరి గారు ఉన్నారండి, ఆవిడ చదువుతారా? చదువుతాను సార్. చదవండి. నమస్కారం. 51 నుంచి చదవండి. తాం దేవమాయామివ విరమోహినీం సుమజ్జమాం కుండలమండితాననాం శ్యామాం నితంబార్పితరత్నమేఖలాం వ్యజ్జత్సనీం కుంతల శంకితేక్షణాం శుచిస్మితాం బింబపలాధరద్యుతి శోణాయమాన ద్విజకుందకుడ్మలాం పదాచలంతీం కలహంసగామినీం సింజత్కలానూపురధామశోభినా విలోక్య వీరా ముముః సమాగతా యశస్వినస్కృత హృచ్ఛార్దితాః యాం వీక్ష్యతే నృపతయస్త దుదారహాసవ్రీడావలోకహృతచేతస ఉంగితాస్త్రా పేతుక్షితౌ గజరథాస్వ గతా విమూఢా యాత్రాచ్ఛలేన హరయేత్పయతిం స్వశోభాం శైవం శనైశ్చలయతి చలపద్మకోశౌ ప్రాప్తిం తదా భగవత ప్రసమీక్షమాణా ఉత్సార్య వామకరజై రలరకానపాంగై ప్రాప్తాన్ హిరైక్షత నృపాన్ దదృశేచ్యుతం సా తాం రాజకన్యాం రథమారురుక్షతీం జహార కృష్ణో ద్విషతాం సమీక్షతాం రథం సమారోప్య సుపర్ణలక్షణం రాజన్యచక్రం పరిభూయ మాధవః తతో యయౌ రామ పురోగమైశనైః శృగాలమధ్యాదివభాగ హృద్దరిః తమ్మానినః స్వాభిమభౌం యశక్షయం పరే జరాసంధముఖానసేహిరే అహోదిగస్మాన్యస ఆత్తదన్మనాం గోపైర్హృతం కేసరిణాం మృగైరివా. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమాంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే రుక్మిణీ హరణం నామ 53 సమాప్తం. ఓం శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చేద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. చాలా సంతోషం. నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం సారం. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం సార్. గురుగారు. నమస్కారం. సార్ నమస్తే. నెట్ ప్రాబ్లం వచ్చిందండి అదే మీ పతిదేవులు చదివారు. నాకు నెట్ ప్రాబ్లం వచ్చి మధ్యలో ఆపాల్సి వచ్చింది నాకు. అదే అనుకున్నాను. గురుగారు.
నమస్కారం అండి.